నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా మార్చాలని ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వేడి రాజుకులు. అంతేకాదు అరవింద్ డిమాండ్కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మద్దతు పలకడంతో రాజకీయ వర్గాలు దుమారం రేపి. ఇంతకీ జిల్లా మార్పు డిమాండ్ ఎంతవరకు వెళ్తుంది? నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గతంలోనే ప్రకటించారు. ఆ వ్యాఖ్యలు ఇటు రాజకీయ పక్షాలు అటు నిజామాబాద్ ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తమ జిల్లా పేరు నిజామాబాద్లో పెట్టడం వల్లే దురదృష్టం వచ్చిందని, ఆ పేరులోనే నష్టం ఉందని అరవింద్ సెంటిమెంట్ రగిల్చే పనిలో పడ్డారు. అరవింద్ వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా మద్దతు తెలపడం విశేషం. బీజేపీ అధికారంలోకి వస్తే నిజామాబాద్ పేరును ఖచ్చితంగా ఇందూరుగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. చారిత్రమైన ఇందూరు పేరే నిజామాబాద్కి ఉండాలని బీజేపీ పట్టుబడుతుంది. నిజాం పాలన ఆనవాళ్లను తొలగించి చారిత్రక వారసత్వాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని బీజేపీ అంటుంటే, మతతత్వ ప్రచారం చేయడం మంచి సంస్కృతి కాదంటూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్ టికెట్ ఆశావహులు మన ఇందూర్ మన మేయర్ అంటూ గోడలపై రాతలు రాస్తుంటే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ అభివృద్ధి చేస్తామని, బీఆర్ఎస్ ఏమో 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చూసి ఓట్లు వేయాలని ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. ఇక మజ్లిస్ పార్టీ ఈ ఎన్నికలు జరిగేవి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి తప్ప ఇందూరుకు కాదని చెప్పుకొస్తుంది. ఇలా నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఒక్కో పార్టీ ఒక్కో నినాదంతో ముందుకు వెళ్తుంటే, బీజేపీ ఎంచుకున్న నినాదం కొంతమేర ఒక వర్గాన్ని ఆలోచింపచేస్తుందట. అదేవిధంగా మరో వర్గంలో తీవ్ర వ్యతిరేకత రేకెత్తిస్తుందట. అయితే బీజేపీ పోటీ చేసే 40 స్థానాల్లో ఎక్కువ స్థానాలు గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఇందూరు నినాదం ప్లస్ అవుతుందని లెక్కలు వేసుకుంటుందట. ఇక నిజామాబాద్ జిల్లా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్నారు. గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈసారి ఎన్నికల్లో కార్పొరేషన్తో పాటు జిల్లాలోని 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని వారు ఆర్డర్ పాస్ చేశారట. ఆ క్రమంలో బీజేపీ స్కెచ్ ఏ మేర వర్కౌట్ అవుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.